ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అరవిశ్వమ్మ గారికి, బాలకృష్ణ గారికి, అదేవిధంగా మా కందుకూరు ప్రెసిడెంట్ విజయనారాయణ గారికి, రామేశ్వరికి, మా ఉపాధ్యక్షుడు నరేంద్రన్న గారికి, మా పెద్దలు మా అన్న దీపాలన్న గారికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈరోజు నిన్న అందెల శ్రీరాములు గారు ప్రెస్ మీటు పెడుతూ ఈరోజు సబితమ్మ మేము ఆర్టీఐ యాక్ట్ కింద మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. గత 4 సంవత్సరాల నుంచి గడుస్తున్నా కానీ ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు సబితా ఇంద్రారెడ్డి గారు? టీడీపీ నిధుల కింద ఎమ్మెల్యే గారు, ఏ ఎమ్మెల్యే గారు అడిగినా అడగకున్నా కానీ కాన్సెన్స్కి సంబంధించినటువంటి టీడీపీ నిధులు ఫైనాన్షియల్ ఇయర్ మా కామేశ్వరి చెప్పినట్టు 18-19 సబితా ఇంద్రారెడ్డి లేకపోయినా కానీ వారి పేరు వారు తెచ్చినట్టుగా వారు పర్యాయం 3 కోట్లు ఏం చేశారని అడగడము అది వాస్తవం కాదు. ఇంకోటి ఏంటంటే, వచ్చింది కరోనా టైంలో ఈ యొక్క నిధులు ప్రభుత్వం కేటాయించలేదు. తర్వాత ఫైనాన్షియల్ 21, 22, ఇప్పుడు ఇది వస్తే 3వది 23 వచ్చింది 6 కోట్ల రూపాయలు. శ్రీరాములు యాదవ్ గారు ఏమంటారంటే 9 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఆర్టీఐ యాక్ట్ కింద మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, ఈ 9 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిరు అనే క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. స్పెషల్ ఫండ్ వచ్చింది, ఈ స్పెషల్ ఫండ్ ఎక్కడ ఖర్చు పెట్టిరు అని అడుగుతా ఉన్నాడు. అయ్యా శ్రీరాములు యాదవ్ గారు, అన్నగారు, మీరు ఒకటే చెప్తా ఉన్నా, ఎవరో చెప్తే నువ్వు మాట్లాడకన్నా దయచేసి మీరు సంబంధించినటువంటి మహేశ్వర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క టీడీపీ నిధులని ఎమ్మెల్యే అయినటువంటి మన కాన్స్టిట్యూన్సీ మహేశ్వర నియోజకవర్గం మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. వారు మహేశ్వరం నియోజకవర్గం లోపల సంబంధించినటువంటి ఈ నిధులను మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, అర్బన్ కంటే రూరల్లా ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు ఈ నిధులు. ముందు తెలుసుకోవాలి మీరు. ఈ యొక్క నిధులను చాలా తక్కువ అర్బన్లా ఖర్చు పెట్టేది, రూరల్ ఏరియాలల్లో, గ్రామీణ ప్రాంతాలలో అక్కడ నిధుల కొరత బాగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. కాబట్టి నువ్వు ఈ యొక్క 6 కోట్లు వచ్చిన దాన్ని 9 కోట్లు అంటే నువ్వు తప్పు, అది ముందు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎప్పుడు ఏ ఇయర్ ఫైనాన్షియల్ డబ్బులు వచ్చిందో రాలేదో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నీకు ఎవరిచ్చారు 9 కోట్లు? అసలు నీకు 19-20 ఇవ్వలేదు, 20-21 మనకు డబ్బులే ఇవ్వలేదు. టీడీపీ నిధులు ఇచ్చిరని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. ముందు అది తెలుసుకో. ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చరు, ఏ ఆధారాల ప్రకారం నువ్వు తీసుకున్నావు ఒకసారి గమనించు. ఈ యొక్క ఇచ్చినటువంటి 6 కోట్లు ఇచ్చినటువంటి అవి ముందు మీరు గమనించాలి. రూరల్ ఇస్తారు, అర్బన్ల కంటే. దయచేసి నువ్వు అది గమనించుకో. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది నువ్వు తీసుకునే ముందు ఒకటి గమనించాలి. ఈరోజు ఈ యొక్క 6 కోట్ల రూపాయలు, ఈ యొక్క 9 కోట్లు, నువ్వు చెప్పినటువంటి 9 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఇచ్చిరు, ప్రొసీడ్స్, ఆ పని యొక్క తీరు ఎలా ఉంది, కంప్లీట్ అయినాయన్ని, ప్రోగ్రెస్లు ఉన్నాయన్ని, అయిపోయినాయన్ని, ఏ స్టేజ్లో ఎన్ని ఉన్నాయి, మిగతా డబ్బులు ఏమి జరిగినాయి, ఎక్కడ పోయినాయి, ఈ యొక్క టెండర్ ప్రాసెస్లు ఉన్నాయా, ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది నీకు నువ్వు ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్లో అధికారులే చెప్తారు, మేము చెప్పవలసిన అవసరం లేదు. నువ్వేమడుగుతున్నావు అంటే, సబితమ్మ ఈ నిధులు నీ దగ్గర పోయినాయా, నీ నాయకుల దగ్గర పోయినాయా, ఎక్కడ పోయినావో చెప్పాలి సమాధానం అంటున్నావు. తప్పు. ముందు అవగాహన చేసుకో శ్రీరాములన్న. ఈ డబ్బులు ఎక్కడ పోవు, ఇచ్చినటువంటి ప్రొసీడింగ్
ఈ యొక్క నిధులు కొన్ని కమిటీలు నడుస్తుంటాయి, కొన్ని రోడ్లు నడుస్తుంటాయి, కొన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తుంటాయి. కొన్ని సందర్భాలలో కొన్ని పనులు ఆగిపోయి ఉంటాయి. ఆగిపోయిన పనిని కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నీకు ఆగిపోయింది ఫలానా ఫండ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఖచ్చితంగా తీసుకో. 6 కోట్లు అనేది 9 కోట్లు అనేది ఎక్కడ పోవు గమనించుకో. ఎవరి ఇంట్లో పోవు, ఎవరి డబ్బులు కావు. ప్రజలు ట్యాక్స్ కట్టినటువంటి ప్రజల సొమ్ము, ప్రజలకు అభివృద్ధికి ఇచ్చినటువంటి సబితమ్మ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఈ యొక్క అభివృద్ధి నిధులు ఎక్కడో చోట పని ప్రోగ్రెస్ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ సరిగా తీసుకో. నీకు తీసుకోరాకపోతే మా పిల్లలను పంపిస్తాం, మా దగ్గరికి రా, లేకపోతే మా డ్రైవర్ని పంపిస్తాం. మా డ్రైవర్ చెప్తాడు ఏమేమి ఎట్లా రాయాలో, ఏమేమి రాయాలో అలా ఫిలప్ చేయాలో చెప్తాడు. మీకు తెలియకపోతే కానీ తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్లా అన్ని అడగండి. ఖర్చు పెట్టేయండి, ఖర్చు పెట్టేటివండి, ఆన్ గోయింగ్ ఏంటి, ఇప్పుడు ఎన్ని ఆగిపోయినాయి, ఎన్ని టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి అడగండి. ఏళ్ళ కొన్ని పనులు ఆగి ఉంటాయి. కొన్ని రోడ్లకు ఫండ్ ఇస్తాం. ఇచ్చినప్పుడు అక్కడ ఒక రైతు కేసు వేస్తాడు. ఆ కేసు వేసిన ఫండ్ అట్లనే ఆగిపోతుంది. చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ కేసు క్లియర్ అయినాక ఆ యొక్క ఫండ్ ద్వారా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది. అన్ని తెలుసా, తెలిసినట్టు నటిస్తున్నా, అసలే తెలియదా, అది మీ విజ్ఞప్తి వదిలేస్తాము. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క నిధులు స్పెషల్ నిధులు అనుకోండి. మీరు అడిగినటువంటి నిధులు అనేది పూర్తి స్థాయిలో మీరు అవగాహన చేసుకొని ఈ యొక్క ఆఫీసర్ ద్వారా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలుసుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ, ఈరోజు సబితమ్మ ఏమీ ఫండ్ తీసుకురాలేదంటున్నారు. అయ్యా శ్రీరాములన్న గారు, ఇవాళ నాగర్గూడ వేస్తున్నటువంటి 9 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సబితా ఇంద్రారెడ్డి గారు హెచ్ఎండి నుంచి తెచ్చినాయి కావా? ఈరోజు గుర్రంగూడకు 3 కోట్లు ఎక్కడికి తెచ్చినాయి కావా? తెలుసుకోరా? మీకు అవి కళ్ళు కనబడతలేవా? ఈరోజు హనుమాన్గూడకు సంబంధించినటువంటి తిరుమల నగర్ టు సాగర్ కాంప్లెక్స్, ఇలా శ్రీశ్రీరామ్స్ టు ఇలా టీచర్స్ కాలనీ 4,60,00,000 అవి నీ కంటికి కనబడతలేవా? కనబడకపోతే తెలుసుకో అన్నా. ఈరోజు సుమారు 16 కోట్ల రూపాయలు మొదటి విడతగా తెచ్చి టెండర్ ప్రాసెస్ లో ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమైనవి. రోడ్డు కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. అసలు కోట్లు అనేది తెలుసా నీకు? ఎన్ని కోట్లు సబితమ్మ తెచ్చిందని తెలుసా? నీకు 9 కోట్లే తెలుసు. ఇలా 250 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇలా సబితా ఇంద్రారెడ్డి గారు తీసుకొచ్చిన ఘనత సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తా ఉన్నా. ఇలా మిషన్ భగీరథలు ఎన్ని వచ్చినాయి? మొదటి విడతలు ఎన్ని వచ్చినాయి? రెండో విడతలు ఎన్ని వచ్చినాయి? ఇలా చెరువుల సుందరీకరణకు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి? మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవి కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాలా కూడా. అసలు ఈ డబ్బులు వచ్చినాయా రాలేదా? ఉత్తరాన్ని శిలాపలకాలు వేసినామా అని అంటున్నావు. మున్సిపల్ ఫండ్ ద్వారా శిలాపలకాలు వేసిన అంటున్నావు. తెలుసుకొని మాట్లాడు శ్రీరాములన్న. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తూతూ మంత్రంగా ఏదో మాట్లాడి ఏదో పోతా, ఏదో ప్రెస్ మీట్ పెట్టా, ఏదో బుర్రలతో సబితమ్మ దగ్గర కవితమ్మ మీద అంటే కాదు. శ్రీరాములన్న దయచేసి నువ్వు కాబోయే ఎమ్మెల్యే అంటున్నావు, నేను ఎమ్మెల్యేని గెలుస్తానంటున్నావు. గెలిచే ఎమ్మెల్యేకి ఇది అబద్ధాలు చెప్తారే? చెప్పకూడదు. మీరు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? సబితమ్మ రాజేంద్ర నగర్ పోతారు. రాజేంద్ర నగర్ ఏమో కలవడ్డదా? నీకు రాజేంద్ర నగర్ పోతుంది ఏమన్నా కలవడ్డదా? అన్న కలలు కనుక నువ్వు మహేశ్వరం అడ్డ, సబితమ్మ గడ్డ, మహేశ్వరం గడ్డ, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సబితమ్మ ఇక్కడి నుంచే పోటీ చేస్తుంది, ఇక్కడి నుంచే గెలుస్తుంది. 3వ సారి ముచ్చటగా గెలుపొందేది సబితమ్మనే. అది గుర్తుపెట్టుకో. ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తుందంటే ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం. ఇలా 24 గంటల సమయంలో ఇలా సుమారు 15-16 గంటలు ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు పనిచేస్తున్న వ్యక్తి ఇలా సబితా ఇంద్రారెడ్డి. ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మున్సిపల్ ఫండ్ చాలా ఖర్చు పెట్టింది, మున్సిపల్ నుంచి శిలాఫలకాలు వేస్తా ఉన్నారు అంటున్నారు. ఇలా మీరు గమనించాలి. నిన్నగాక మొన్న మన మేయర్ గారే ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు, మంత్రి గారు, ఈ రోజు మాకున్నటువంటి నిధుల కొరత మాకు మెయింటెనెన్స్ కే అవుతా ఉన్నాయి. మాకు ఒక డివిజన్కు ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మా యొక్క డివిజన్లు అభివృద్ధి చేస్తాయని చెప్పి మేయర్ గారే ఇవాళ ప్రెస్ ముఖంగా మీ యొక్క ప్రెస్ ద్వారానే నిన్నగాక మొన్న తెలియజేయడం జరిగింది.
మేయర్ గారే ఒప్పుకున్నారు. ఇవాళ మా దగ్గర నిధులు ఉన్నాయా లేదా అనేది ఇంకా సబితా ఇంద్రారెడ్డి గారు కార్పొరేషన్ తర్వాత ఎక్కడ శిలాఫలకాలు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సుమారు ఉన్నటువంటి మున్సిపల్ ఫండ్ ఉన్నటువంటి ఈ ఫండ్ చాలకనే ఇలా మేడంని మేయర్ గారు సుమారు 2 కోట్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. ఇంకొకటి గమనించాలి, ఈరోజు మా చెరువుల సుందరీకరణకు మంత్రి గారి ద్వారా ఓన్లీ బడక్పేట కార్పొరేషన్ కు 8 కోట్ల చిల్లర చెరువుల సుందరీకరణ, నాగర్గూర్, బాలాపూర్, అల్మాజ్ కూడా ఈ చెరువులకు సుందరీకరణ 8 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలియకుంటే తెలుసుకోండి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోండి. ఈ మధ్యనే ఒక వారం కింద 11,60,00,000 రూపాయలు సంబంధించినటువంటి బడక్పేట కార్పొరేషన్ కూడా సంబంధించినటువంటి రోడ్లకు నిధులు కేటాయించింది. ఉదాహరణకు బడక్పేట మున్సిపల్ ఆఫీస్ నుంచి రాజీవ్ గుర్తప్ప వైఎస్ఆర్ నగర్ అల్మాజ్ కూడా 2 కోట్లు, శ్రీడీడెస్ ₹1,00,00,000, అల్మాజ్ కూడా సబ్ స్టేషన్ టు తిరుమల నగర ₹1,30,00,000. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 13,60,00,000 రూపాయలు ఈ రోడ్లకు కేటాయించింది. టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ 1 మంత్ లోపల ఆ రోడ్లు కూడా ప్రారంభమవుతాయి. దయచేసి మీ ఇన్ని కోట్లు తెచ్చినాం చెప్తా ఉన్నాం. ఈ కోట్ల విషయంలో అన్ని కోట్లకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తెలుసుకో. తెలియకపోతే మేము చెప్తాం, ఎట్లెట్లా అడగాలో చెప్తాం, అట్లా అడగండి, తీసుకోండి. డబ్బులు ఎన్ని ఖర్చు అయినాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి, ఎన్ని టెండర్లు ఉన్నాయి, ఇవన్నీ వివరంగా తెలుసుకోండి. మీరు రాసేది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో రాసేటప్పుడు, లెటర్ రాసేటప్పుడు ఆ లెటర్లో క్లుప్తంగా అధికారులకు తెలియజేయండి ఇవన్నీ కావాలని చెప్పి. అసలు బ్యాలెన్స్ డబ్బులు కూడా ఉన్నాయి కూడా రాయమని చెప్పండి. అసలు ఉన్న బ్యాలెన్స్ టోటల్ ఖర్చు పెట్టకపోతే మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి కూడా అడగండి. దాని కూడా ఇన్ఫర్మేషన్ మీరు అన్నారు కదా, సబితమ్మ దగ్గర పోయినాయా, నాయకుల దగ్గర పోయినాయా, అది కూడా వాళ్ళే చెప్తారు. ఎవరి దగ్గర పోయినా కూడా వాళ్ళు చెప్తారు. మీ దగ్గరికి వచ్చినాయి అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఎవరి దగ్గరకు వచ్చినాయి వాళ్ళే చెప్తారు. దయచేసి క్లియర్ గా మీరు ఇది తెలుసుకోండి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద క్లుప్తంగా తీసుకోండి. చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే ఇంకొక 1 అవర్ కూడా సమయం సరిపోదు. మిత్రమా, అన్నా, శ్రీరాములన్నా, దయచేసి చెప్తా ఉన్నా, మేము చెప్పినటువంటి ఇవన్నీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తెచ్చుకొని మీరు మరొకసారి మీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టి తెలియపరచు, వాస్తవాలు ప్రజల్లోకి తీసుకురా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.